సో 50 మందిని 30 మందికి తగ్గించడం. మూడోది, పాకిస్తాన్ నేషనల్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు ట్రావెల్ టు ఇండియా అండర్ ది సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్. పాకిస్తాన్ జాతీయులు ఎవరిని కూడా భారతదేశంలోకి అనుమతించం. సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ అని ఒకటి ప్రకటించి పాకిస్తాన్ వాళ్ళకి వీసాలు ఇచ్చారు. ఇక పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ గూఢచర్యం చేస్తుండొచ్చు, ఇంకేమో చేస్తుండొచ్చు. సో విల్ నాట్ ఎంటర్టైన్, పాకిస్తాన్ పౌరులు ఎవరిని కూడా భారతదేశంలో ఎంటర్టైన్ చెయ్యము అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చి ఎనీ ఎస్వీఎస్ వీసా, ఎస్వీఎస్ వీసా అంటే సార్క్ దేశాల అగ్రిమెంట్, దక్షిణాసియా దేశాల అగ్రిమెంట్ ద్వారా ఈ కొన్ని వీసాస్ ఇచ్చారు. ఆ ఎనీ ఎస్వీఎస్ వీసాస్ ఇష్యూడ్ ఇన్ ద పాస్ట్ టు పాకిస్తాన్ నేషనల్స్ ఆర్ డీమ్డ్ క్యాన్సల్. ఇంతకు ముందున్న వీసాలన్నిటి కూడా పాకిస్తాన్ దేశస్తులకు ఇచ్చిన వీసాలన్నిటి కూడా రద్దు చేసేశారు. ఎనీ పాకిస్తానీ నేషనల్ కరెంట్లీ ఇన్ ఇండియా అండర్ ఎస్వీఎస్ వీసా హ్యాస్ 48 hours టు లీవ్ ఇండియా. ఎవరైనా ఈ సార్క్ వీసాల ద్వారా ఇండియాలో ఉన్న పాకిస్తాన్ జాతీయులు ఎవరైనా సరే 48 గంటల్లోపు దేశం వదిలి వెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం అల్టిమేటం ఇచ్చింది. ఇంకా మీకు పాకిస్తాన్ను పూర్తిగా వెలేయాలి, పాకిస్తాన్ పౌరుల్ని కూడా వెలేయాలి. నెక్స్ట్, ద డిఫెన్స్ మిలిటరీ నావల్ అండ్ ఎయిర్ అడ్వైజర్స్